శుభాభివందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ వేకువజామున అదేమిటనంటే మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థిస్తున్నాం కానీ మనకి విశ్వాసం అనేది ఈ కాలంలో కరువైపోయిందండి. అదే అధ్యాయంలో దేవుడు అంటాడు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే అది ఆ విధంగా జరుగుతుంది అంటాడు. ఈ మధ్యకాలంలో మన పరిస్థితి ఎట్లా ఉందంటే, విశ్వాసమైన ప్రతి ఒక్కరిది ఎలా ఉందంటే, విశ్వాసం అనేది పోస్ట్లో వస్తుంటే సందేహం అనేది వాట్సాప్లో వచ్చేస్తుందండి. అంటే అది ప్రయాణమై మన దగ్గరికి వచ్చేలోపు, అంటే నువ్వు ఆలోచించి దేవా నాకు విశ్వాసము దయచేయండి అని అడిగేలోపు ఈ సందేహం ఏంటంటే వాట్సాప్లో నుంచి వచ్చేసి వెంటనే నీ హృదయంలో చోటు చేసుకునేస్తుంది. ఇదే ఆక్యుపై చేసేస్తే ఇంక విశ్వాసంకి చోటు ఎక్కడిది? దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి, దేవునికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత పెద్ద కొండలాంటి సమస్య అయినా కూడా దాంతో నువ్వు మాట్లాడు, నేను పని జరిగిస్తాను బిడ్డ అంటున్నాడు. మరి నువ్వేమో ఏం చేస్తున్నావు? కొండనే చూస్తున్నావు. కొండ ఎత్తుని, కొండ ఎంత పెద్దది, ఎంత స్థిరంగా ఉన్నది, దానికి ఫౌండేషన్ ఎంత బలంగా ఉందని ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు దాన్ని కూడా పెళ్ళగించి వేయగలిగిన సమర్థుడు నా దేవుడని అనుకోకుండా దేవుని యొక్క శక్తిని చులకనా చేస్తున్నావు కదా. ఆ విధంగా నువ్వు ఉండకూడదు. ఒక విషయం ఆలోచించండి, ఏమిటనంటే ఎరికో గోడలు కూలిపోయాయి, పేక మేడల్లాగా అవన్నీ కూలిపోయాయండి. కారణం దేవుని యొక్క శక్తి మనుషులకి తోడై ఉన్నది. అదేవిధంగా అండి గొలియాత్ ఎంత బలవంతుడు, ఎంత బలాఢ్యుడు, కానీ కుప్ప కూలిపోయాడు. కారణం ప్రార్థనా జీవితం. ఈరోజు నువ్వు చేసే ఈ 4 గోళ్ల మధ్య ప్రార్థనే. నువ్వు ప్రార్థనలో గెలిస్తే ఎక్కడైనా గెలుస్తావు, ఎటువంటి స్థలంలో అయినా గెలుస్తావు. నువ్వు ప్రార్థనలో ఓడిపోతే అన్ని చోట్ల ఓడిపోతావు. ఈరోజు నీకు ఏది కావాలో ఆలోచించు. నీ జీవితంలో అన్ని ఓటములే ఎదుర్కొంటున్నావేమో, అన్ని అవమానాలే ఎదుర్కొంటున్నావేమో, అన్ని బాధలే ఎదుర్కొంటున్నావేమో. ఏంటి జీవితం షమ్మ, విసిగిపోయానమ్మా నేను నువ్వు అనుకుంటున్నావేమో ఈ వాక్యం చూస్తే ఈరోజు. లేదు, భయపడద్దండి. ఎందుకంటే నా దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్పుచున్నాడు. ఆయన ఈ సమస్యతో నువ్వు మాట్లాడని నీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకొని ఈరోజు నా సమస్యతో నువ్వు మాట్లాడు. కొండను చూసి ఎత్తబడి సమస్య నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు, నేను దేవుని రక్తంతో కడగబడి ఉన్నాను, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క అభిషేకం నా మీద ఉన్నది. నాకంటే కూడా ఈ సమస్యల కంటే కూడా నా మీద ఉన్న దేవుని అభిషేకం గొప్పది. కాబట్టి నేను ఈ సమస్యలని అన్నిటినీ కూడా నా యేసుతో పాటు నేను ఎదుర్కొంటాను, వీటన్నిటి మీద నాకు జయం వస్తుందని చెప్పి నువ్వు ప్రార్థించు. వెంటనే నీ సమస్య నీ ముందు మోకాలు ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసి సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించి నీ రోజుని ప్రారంభించు. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.